ఎందుకంటే వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ నుంచి వచ్చారు. అది ఏమైనా అటు ఇటు అయితే నా మీద పడేది. బట్ వెంకటేష్ ఇంట్రొడ్యూస్ చేశాను. వెంకటేష్ అని అందులో పర్మనెంట్గా నేను పెట్టిన బి అంటే విక్టరీ అనే మాట పర్మనెంట్ అయిపోయింది. రాజ్కుమార్ అని పేరు పెట్టాను, ప్రిన్స్ అని కింద పెట్టాను. ప్రిన్స్ మహేష్ బాబు అని పేరు పర్మనెంట్ అయిపోయింది. గంగోత్రి 100 పిక్చర్ అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయిపోయాడు. అండ్ ఐ ఫీల్ ఐఎమ్ వెరీ ఎవరినైనా నేను సెకండ్ పిక్చర్ నాకు చేయమని మటుకు రావడం నేను. నాకు ఇప్పటికీ పెళ్లి సందడి సినిమాలో రోషన్ని అమ్మాయిని ఇంట్రొడ్యూస్ చేయడానికి గర్వం ఏంటంటే కరెక్ట్గా మొన్న తెచ్చిన పెళ్లి సందడి 25 ఏళ్ల క్రితం తీసిన పెళ్లి సందడి శ్రీకాంత్ కొడుకుతో తీయటం అనేది కోయిన్సిడెన్స్ కదా. అంతే కదా సార్. ఎవరో వెతుకుతామంటే ఇతను బాగుంటాడంటే అంతే, అతని కోసం తీయలేదు. కొత్త ఆడతో తీద్దాం అనుకుంటే సరిగ్గా అతనే షూట్ అయ్యాడు. అండ్ సీరియల్ అంటే సీరియల్ ఎలా ఉందో తెలుసు మీకు, దుమ్ము దులిపి అసలు ఎక్కడ. అండ్ కొన్ని కారణాల వలన ఐ లాస్ట్ 4 crores ఇన్ దట్. బట్ 4 crores పోయిందనే ఫీల్ లేదు నాకు అసలు. అసలు ఇండస్ట్రీకి ఒక 2 బాంబులు లాంటి ఒక హీరోని హీరోయిన్ ఇచ్చాం. ఇద్దరు ఇప్పుడు చూస్తే అసలు శ్రీలీల అయితే షీఈస్ ద మోస్ట్. అండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఎంత పెద్దవాడు అయినా సరే ఒక ప్రొడ్యూసర్ అంటే గౌరవం, డైరెక్టర్ అంటే గౌరవం, అది ఉండబట్టే ఇప్పుడు చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా దే రెస్పెక్ట్ ది ప్రొడ్యూసర్, దే రెస్పెక్ట్ ది డైరెక్టర్. అది మెయింటైన్ చేయాలి మెయిన్గా. అది లాస్ట్ చేసి వీళ్ళందరూ డిస్కషన్స్ అవి జరుగుతూ ఉండొచ్చు కానీ బట్ అల్టిమేట్లీ ఇప్పుడు సుకుమార్ అంటే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళటం, త్రిపుల్ శ్రీనివాస్ అంటే ఒక కాన్ఫిడెన్స్తో వెళ్ళటం, కొరటాల శివ అంటే కాన్ఫిడెన్స్ అంటే. సో లిస్ట్లో అంత ట్రబుల్ ఇస్తారు మాట లేదు అసలు లేదు. అలాగే ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్ కోసం మాట్లాడుకునేసరికి ఇప్పుడు కూడా మీరు 2023లో కూడా ఇంకొకరిని ఇంట్రడ్యూస్ మీరు చేస్తున్నారు. అండ్ సర్కార్ నౌకరీ అనే ఒక సినిమాతో ఇంకొక కొత్త అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అండ్ మేము ఏమంటారు, సర్కార్ నౌకరీకి ఓటీటీలో ఒక సినిమా చూశాను. శేఖర్ అని ఒక అబ్బాయి కెమెరామ్యాన్ కమ్ డైరెక్టర్. ఫోటోగ్రఫీ కానీ ఇది కానీ పేపర్ వ్యూ ఇచ్చాడు, అంత కొత్త అర్థం ఇచ్చాడు. నచ్చగానే అన్న ఫోన్ చేస్తూ వచ్చాడు.